నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. రాహుల్ గాంధీ గారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అమానుషమంటూ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరా చౌక్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, అర్బన్ బ్యాంక్ అసోసియేట్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి, సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్, కర్ర రాజశేఖర్, పడిశెట్టి భూమయ్య, కుర్రపోచయ్య అహ్మద్ అలీ, ఎస్ఏ మోసిన్, బొబ్బిలి విక్టర్, ఆరిఫ్ అహ్మద్, కంకన అనిల్ కుమార్ గుప్తా, ముస్తాక్ అహ్మద్, ముల్కల్ కవిత యోనా, గంగుల దిలీప్, స్వప్నశ్రీ, పర్వతమలచం, రూపురెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆరిఫ్ ఖాన్, ఇక్రామ్, నాగుల సతీష్, రోల సతీష్, కొండ హరీష్, నూనె గోపాల్ రెడ్డి, కుంభల రాజ్ కుమార్, మాధు శ్రీనివాస్, మంద మహేష్, హాజీ, రేగొండ సందీప్, సత్యనేని శ్రీకాంత్, తీట్ల ఈశ్వరి, రక్షణ్ రాజు, కుంభల రాజ్ కుమార్, అందశంకర్, సాయిల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ 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 జిందాబాద్. अपना लीडर राहुल गांधी, 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 अपना लीडर राहुल गांधी. పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు లోపలికి పోతా అంటే బీజేపీ నాయకులు అడ్డగించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కట్టెలు రాట్లు పట్టుకొని అడ్డం నిలబడ్డారు. అందులో ఏదో ఒక బీజేపీ వస్తే కొద్దిగా పక్కకు జరిగి అన్నందుకు ఆయన పోయి ఇంకొకరి మీద పడ్డారు. వారికి దెబ్బ తాకిందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిన్న కేసు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ రాజ్యాంగంలో ఈ పార్లమెంట్లో ఇటువంటి చర్చా విధానం అనేటువంటిది కామన్ కాబట్టి అటువంటి వాటి మీద కూడా చిన్న చిన్న విషయాలు కూడా వారు కేసు పెట్టడం అనేది ఈరోజు మన నరేంద్ర మోడీ చూస్తే ఎంత నిరంకుశ ప్రభుత్వాన్ని వారు ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నారో మనందరికీ అర్థమవుతా ఉంది. రాబోయే కాలంలో ఈ మద్దతుతో పాటు బీజేపీని పొందబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిందిగా ఈరోజు సమస్త భారతదేశంలో ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారు కోరడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇంకొక విషయం ఏంటంటే అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. ఆయన ఏమంటాడు అంటే ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించాలంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండాలని పార్లమెంట్లో అందరూ కోరితే మీరు ఊరికి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు, రామరామాన్ని జపం చేయరా ఇంత పుణ్యం జరుగుతుందని కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. అంబేద్కర్ అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి. ఈరోజు మనమందరం ఈ దేశంలో సుభిక్షంగా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని కీచపరుస్తూ అంబేద్కర్ గారి పేరు తీసుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే బర్తాఫ్ చేయాలని, ఈ దేశాన్ని కాపాడాలని
పార్లమెంటు ప్రతిపక్ష నాయకుని హోదాలో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తూ పార్లమెంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి రాహుల్ గాంధీపై కొంతమంది మతోన్మాద బీజేపీ ఎంపీలు నెట్టేయడంతో ఒకరి మీద ఒకరు పడి చెప్పలు తాగే పరిస్థితి ఏర్పడ్డది. అంటే పార్లమెంట్లో కూడా గుండాయిజం చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీలు యావత్ భారతదేశం కాదు ప్రపంచం చూస్తుంది. ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నాయకుడిని పార్లమెంట్లోకి రానియకుండా అడ్డుపడి నెట్టేయడం ఇది ఎంతవరకు సమంజసమో. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మీద పార్లమెంట్ సాక్షిగా దాడి జరిగింది. భారత ప్రజాస్వామ్యం చచ్చిపోయిన రోజు సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేశానికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు 2 సభలో అవమానించడం దేనికి నిదర్శనం? ఒకడేమో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటాడు, ఒకడేమో భారత రాజ్యాంగ పద్ధతులను కాలబెడతాడు. అంటే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ఈరోజు దేశంలో 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురే లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ను కూడా కించపరుస్తున్నటువంటి దేశం ఈరోజు ఎటుపోతుందో తెలియనటువంటి పరిస్థితి. More updates, more videos, please subscribe. TD News KNR. Assalamu alaikum, namaskaram, ధన్యవాదాలు.